వచ్చిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా ఏది ఏమైనా మీకు బిజినెస్ చేయడం వచ్చు కానీ అమ్మాయిల్ని డీల్ చేయడం మాత్రం రాదు సార్. అదొక ఆర్ట్ సార్. అర్థమయ్యేలా చెప్పు చారి. లవ్ చేయడం అంటే క్రైమ్ చేయడం కాదు సార్, రొమాన్స్ చేయడం. రొమాంటిక్ గా ఉండాలి సార్. అంటే మీకు ఎలా చెప్పాలి? అలనాడు సత్యభామకు కోపం వచ్చి అలిగితే శ్రీకృష్ణుడు ఏం చేశాడు సార్? మీలా ఫోన్ చేయలేదు, పోలీసుల్ని పిలవలేదు, ఆవిడ కాళ్ళు పట్టుకున్నాడు, అంతే పడిపోయింది. అంటే ఇప్పుడు నేను నిత్య కాళ్ళు పట్టుకోవాలా? అంటే అంత పని చేయమని కాదు, అలాంటిది ఏదైనా చేయమని. చేస్తే పడుతుందా? అక్కడ సత్యే పడినప్పుడు ఇక్కడ నిత్యా మేడం పడరా సార్? ఓకే చారి, ఒక రొమాంటిక్ లుక్ ట్రై చేస్తాను. అదేంటి చారి అలా మొహం తిప్పేసుకుంది? మరి మీ చూపు అలా ఉంది సార్. ఎలా ఉంది? పోలీసోడు దొంగను చూసినట్టుంది. ఓ ఈ లుక్ చూడు. ఇదెలా ఉంది? పర్సులు కొట్టేసేవాడు ఏ జేబులో పర్సు ఉందా అని చూసినట్టుంది సార్. నీ కంపారిజన్ చాలా బ్యాడ్ గా ఉన్నాయి చారి. మరి మీ ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే ఉన్నాయి సార్. అంతేనంటవా? హలో మేడం, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? సార్ రూమ్ లో ఫైల్ మర్చిపోయాను. మరి అంత తిప్పేసుకోకు, మెడ విరిగిపోగలదు. వెళ్ళి పని చూసుకో. ఎలా చారి సార్, ఈ లుక్స్ వల్ల అవ్వదు కానీ డైరెక్ట్ అటాక్ బెటర్. మళ్ళీ ఏమి చేయబోతున్నాడు ఈ మహానుభావుడు? చారి సార్, ఈ గొడవలన్నీ ఎందుకు గాని కలిసి లంచ్ చేయాలనుందయ్యా. చాలా ఆనందంగా ఉంది సార్. కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినంత సంతోషంగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ప్రొద్దుట మా ఆవిడ ప్రేమతో పులిహోర కట్టించింది సార్. అయినా పర్వాలేదు సార్, మీతో కలిసి లంచ్ చేయడం ఆ పులిహోర కంటే ఎక్కువ సార్. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో సార్. చారి సార్, నేను కలిసి లంచ్ చేస్తానది నీతో కాదు, నిత్యతో. సారీ సార్. చారి గారు, ఆయన చేసిన నిర్వాకానికి నా కడుపు నిండిపోయింది. ఇంకా లంచ్ ఎందుకు? నేను ఎక్కడికి రానని చెప్పండి. మేడం గారు రారండి సార్. తింటూ మాట్లాడుకుందాం నిత్య. మీతోనా? మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అంతేనా? అంతే. సార్, ఏంటి? మేడంతో లంచ్ క్యాన్సిల్ అయినట్టేనండి. అంతా విని కూడా పుండు మీ కారం చల్లుతున్నావా?
సార్ సార్ వాట్? మా ఆవిడిచ్చిన పులిహోర ఉంది, తింటారేమోనని. సారీ, సారీ సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పులిహోర తింటాంత అవసరమా? అంటే ఆకలిగా ఉన్నారని కాదు, కోపంగా ఉన్నాను. కోపంగా ఉన్నా పులిహోర తినచ్చే. నా మీనాక్షి పులిహోర నాకే తినాలని రాసిపెట్టినట్టుంది. దేనికైనా ప్రాప్తం ఉండాలి. షిట్. ఎస్, అర్థమైంది కదా? చెప్పింది చేయండి. అలాగే మేడం. సార్, ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వమని చెప్పు. సార్ అక్కడ ఇమ్మంటారా? అదేగా చెప్పింది. ఓకే సార్. మేడం, సార్ ఇది మీకు ఇమ్మన్నారు. అర్జెంటట. వచ్చావా? సార్, మాట్లాడకు, నేను చెప్పింది మాత్రమే విను. పర్సనల్గా మనం ఎవరనేది పక్కన పెడితే, ఈ ఆఫీస్లో నేను బాస్ని. బాస్తో ఎలా ఉండాలో తెలీదా నీకు? మార్నింగ్ నుంచి నా ఒరిజినల్ క్యారెక్టర్ని పక్కన పెట్టి రొమాంటిక్ వేలో రియాక్షన్స్ ఇస్తుంటే పట్టించుకోకుండా బిల్డప్ ఇస్తున్నావు ఏంటి? ఫస్ట్ బాస్ని సాటిస్ఫై చేయడం నేర్చుకో. బాస్తో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, బాండింగ్ ఉండాలి. అప్పుడే ఆఫీస్లో లైఫ్లో ఎదుగుతావు. సార్ నా ఫ్యామిలీ. మాట్లాడొద్దన్నానా? ఎవరికి లేదు ఫ్యామిలీ? నాకు లేదా? మన మధ్య ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నీకు నాకు సంబంధించింది మాత్రమే. లంచ్ ఎలాగో మిస్ అయింది. ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం. కాదు కూడదు అనడానికి వేయలేదు. నైట్ 12 కల్లా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కావాలంటే మీ ఇంటికి ఇప్పుడే కాల్ చేసి పర్మిషన్ తీసుకుంటాను. మీరు కాల్ చేసినా నేను కాళ్ళు పట్టుకున్న మా ఆయన పర్మిషన్ ఇవ్వడు సార్. ఏంటి నిత్య వాయిస్ మారింది? మీరు నా బాస్ అనుకోలేదు సార్, నా బ్రదర్ లాంటి వాళ్ళు అనుకున్నాను సార్. సారీ, నేను కూడా మీరు అనుకుని మాట్లాడలేదు. లాస్ట్ ఆఫీస్ లో కూడా బాస్ తో ఇదే ప్రాబ్లం అయితే రిజైన్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. ఇక్కడ కూడా ఇలాగే. వన్ సెకండ్ కూల్. సరే, ఒకసారి నా క్యాబిన్కి రా, అర్జెంట్. కూల్. ఏడుస్తున్నావేమిటి? ఏం చేశారు సార్? నేనేం చేయలే చరి. నిత్య అనుకుని తనతో మాట్లాడాను. స్మాల్ మిస్టేక్. ఇదిగో మీరనుకుని మాట్లాడలేదంటమ్మా, నిత్య మేడం అనుకుని మాట్లాడారంట. మిస్టేక్ అయిందని అంటున్నారు కదా, ఇక ఏడవకుండా వెళ్ళండి. నేను ఏడుస్తుంది అందుకు కాదండి, నాకు ఒక వీక్నెస్ ఉంది. ఎవరైనా బలవంతం పెడితే కాదనిలేనండి. వాట్? వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకో. ఇదిగో ఆ కళ్ళు తుడుచుకుని వెళ్ళు. ఎవరైనా చూస్తే ఏమైనా చేశామనుకుంటారు. అసలు ఏం చేస్తున్నారు సార్ మీరు? మేడం గారు అనుకుని వేరే వాళ్ళతో మాట్లాడటం ఏమిటి? ఎక్కడో మిస్కమ్యూనికేట్ అయించారి. ఇంక నయం నిత్య చూడలేదు. చూసేశారు సార్. కొంప మునిగింది చారి. అవును సార్, కంపు అయిపోయింది. ఇప్పుడు ఏంటి చారి దారి? త్వరగా మీ మైండ్ సెట్ మార్చుకోకపోతే ఇలాంటి మిస్ఫైర్లే జరుగుతూ ఉంటాయి. అర్థమైంది చారి. ఇప్పుడు నేను ఆవేశపడకూడదు, ఆలోచించాలి. అంతే కదూ? అమ్మా,
ఒక్క నిమిషం. ఏంటి పంతులు గారు? మొన్న మీ అమ్మాయి పుట్టినరోజున మీరు మీ అమ్మాయి గుడికొచ్చారు కదా? అవును. మా తమ్ముడు చెప్పాడు. ఆ రోజు మీరు చెప్పిన మీ అమ్మాయి గోత్రమే మరొకరు వారమ్మాయికి చెప్పారటమ్మా. మీ అమ్మాయికి ఆ అమ్మాయికి అచ్చుగుద్దినట్టు ఒకే పోలికలు ఉన్నాయటమ్మా. ఒక్క అమ్మాయికున్న తలకట్టు తప్ప ఆ అమ్మాయి మీ అమ్మాయి ముమ్మూర్తులా ఒకేలా ఉన్నారటమ్మా. నీ కూతురు నడవడం కాదు కదా, నిలబడే శక్తి లేక వీల్ చైర్లో తిరుగుతుంది. తలకి పెద్ద కట్టు కట్టుకుంది. పని మనిషిలా లేదు, పేషెంట్ లా ఉంది. వారికి మీకు బంధుత్వం ఏమైనా ఉందా అమ్మా? లేదు పంతులు గారు. మరి ఇద్దరికి ఒకే పోలికలెలా? మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారు కదా పంతులు గారు. అవునమ్మా, మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారట. పంతులు గారు, మీరు ఈ విషయం అమ్మాయి వాళ్ళు ఏమన్నా అడిగారా? లేదటమ్మా, వాళ్ళ అమ్మాయి మీ అమ్మాయిలా శాంతంగా లేదట. మాట్లాడితే కసుబుసులే అట. అందుకే మా వాడు ఏమీ అడగకుండా మిన్నకుండిపోయాడట. సరే పంతులు గారు, నేనొస్తాను. మంచిదమ్మా. ఏ ఊరికైతే రాకూడదనుకున్నానో అదే ఊరికి నా అనారోగ్యం కారణంగా వచ్చాను. ఈ ఊళ్ళో ఆవిడుంది. ఆవిడ కూతురు మంగలాగే ఉంది అంటున్నారు. వాళ్ళు మంగని చూస్తే గుర్తుపడతారు, గతాన్ని తవ్వుతారు. అది మంగకు మంచిది కాదు. అంటే మంగను తీసుకుని ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళిపోవాలి. సాయంత్రం కాలే వర్క్ కంప్లీట్ అవ్వాలి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చారి, కమ్ టు మై క్యాబిన్. ఎస్ సార్. నా వంక చూస్తానేమిటి, చెప్పిన పని కానివ్వండి. చారి సార్, లేడీస్ని ఇంప్రెస్ చేయడం ఎలా అనే టాపిక్ మీద నైట్ అంతా నెట్లో సెర్చ్ చేశాను. కాబోయే ఇళ్ళని గెలవాలంటే వారి మనసులోకి వెళ్ళాలి గాని ఇంటర్నెట్లోకి వెళ్తే ఏం తెలుస్తుంది సార్? ఫస్ట్ చెప్పేది వించారి. నెట్లో 40 పాయింట్స్ వచ్చాయి. ఓ 4 పాయింట్స్ టిక్ పెట్టాను. చెప్పండి సార్. మొదటిది, ఇంట్లో ఉన్న పాత బట్టలు స్టీల్ సామాన్లోకి ఇచ్చి కొత్త పాత్రలు తీసుకోమని చెప్పడం. మరి థర్డ్ క్లాస్ గా ఉంది సార్. కదా, నేను అదే నోటీస్ చేశాను. రెండోది, సినిమాకో షాపింగ్కో తీసుకెళ్ళడం. బాగుంది సార్, కానీ ఇది మా మిడిల్ క్లాస్ లా ఉంది సార్. మూడోది విను, లేడీస్కి జ్యువెలరీ అంటే ఇష్టం కదా, ఏ గోల్డ్ చైనో డైమండ్ నెక్లెస్ కొనివ్వడం. ఇది ఫస్ట్ క్లాస్ గా ఉంది సార్, కానీ చైన్లు నెక్లెస్లు మనకు అచ్చి రావడం లేదు సార్. అందుకే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అల్టిమేట్ ఐడియా పట్టాను. ఏమిటి సార్ అంత అద్భుతమైన ఐడియా? చెరువే ప్రపంచం అనుకున్న చేపని బయటికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? చచ్చూరుకుంటుంది సార్. చెరువులోంచి తీసేసి సముద్రంలో పడేస్తానయ్యా. చాలా ప్రపంచం ఉందనుకుంటుంది. అర్థం కాలేదు సార్. నిత్యాన్ని టూర్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు బిజినెస్ టూర్స్ తప్ప పర్సనల్ టూర్స్ పెద్దగా పెట్టుకోరు కదా సార్. ఇది కూడా మన బిజినెస్ ట్రిప్ లాంటిదే. శ్రీశైలంలో ఉన్న మన పవర్ హౌస్ ప్రాజెక్ట్ ని విజిట్ చేసి వస్తాం. ఓ, ఆ సాకు చెప్పి నిత్యం లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తాను. ట్రిప్ ఫినిష్ అయ్యేలోపు నిత్య ఇంప్రెస్ అయ్యేలా చేస్తాను. హౌస్ ఇట్? ఐడియా బాగుంది సార్, కానీ నిత్య మేడం ఒప్పుకోవాలి కదా సార్. ఒప్పిస్తాను. ఈ ఐడియా ఎవరి జీవితాలు మార్చేస్తుందో.
నిత్య, మనం శ్రీశైలం వెళ్తున్నాం. ఎందుకు? అక్కడున్న మన పవర్ హౌస్ ప్రాజెక్ట్ని చూసొద్దాం. నేను రాను. ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ కల్లా తిరిగి వచ్చేద్దాం. అయినా సరే పర్మిషన్ లేదు. ఎవరు పర్మిషన్ కావాలి? మేడం పర్మిషన్. మేడమా? మేడం ఎవరు? మేడం కాదు, మామ్. మా మామ్ పర్మిషన్ కావాలి. నాతోనే కదా వస్తున్నావు. మీతో కాబట్టి నాకు భయం. నాతో నీకు భయం ఏంటి? ఏంటి ఎందుకు అని అడగండి. మా అమ్మ ఒప్పుకుంటే వస్తాను, అంతే. అయితే ఫోన్ చేసి అడుగు. చంపేస్తుంది. సరే, నేనే కాల్ చేస్తాను. ఏదో ఒక చేయకుండా ఊరికి ఉండలేడా సచ్చినోడు? నా మెడకు ఉరితాడు బిగించడానికి రెడీగా ఉంటాడు. స్లోలీ స్లోలీ. కమాన్ మ్యామ్, ఇంకో స్టెప్ వేయండి. నా వల్ల కావట్లేదు శ్వేత. వీల్ చైర్ ప్లీజ్, వీల్ చైర్ తీసుకురా. లేదు మ్యామ్, యూ కెన్ డూ ఇట్ మ్యామ్. మీరు నడవగలరు, ట్రై చేయండి. మా నో నో శ్వేత, ఐ కాంట్. వీల్ చైర్ ప్లీజ్ తీసుకురా. లేదు, ట్రై చేయండి. ఇంకొక స్టెప్. యూ కెన్ డూ ఇట్. ఓన్లీ వన్ స్టెప్ మేడం. బేబీ, వావ్, సూపర్, గుడ్ ఇంప్రూవ్మెంట్. అడుగు తీసి అడుగు వేయాలంటే ప్రాణం పోతున్నట్టుంది మామ్. ఏం కాదు బేబీ, రోజు ఇలా ప్రాక్టీస్ చేస్తే 10 రోజుల్లో గ్యారంటీగా పరిగెత్తగలవు. కమాన్, ట్రై. స్లో బేబీ. జై కాల్ చేస్తున్నాడేంటి? మంగ ఆఫీస్కి వెళ్ళింది కదా. ఎవరు మామ్? జై. జైనా? జై పేరు వినగానే నాగస్వరానికి రియాక్ట్ అయ్యే నాగుపాములాగా నిత్య మేడం ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో చూడండి మేడం. మామ్, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు మామ్. నేను జై గొంతు వినాలి. గుడ్ మార్నింగ్ జై. మార్నింగ్ అండి. టెల్ మీ జై. మీ పర్మిషన్ కోసం కాల్ చేశానండి. పర్మిషన్ దేనికి? నిత్యతో కలిసి చిన్న టూర్ ప్లాన్ చేశాను. టూరా? ఎస్ అండి. నిత్యతో కలిసి శ్రీశైలంలో ఉన్న మన పవర్ ప్లాంట్ విజిట్ చేద్దాం అనుకుంటాను. నాతో టూర్కి రావడానికి మీ పర్మిషన్ కావాలని నిత్య చెప్పింది. అందుకే మీకు కాల్ చేశాను. సారీ జై, ఇప్పుడు నిత్య కండిషన్ ఏం బాలేదు. తెలుసండి, నిత్య నా ఎదురుగానే ఉంది. తను చూస్తూనే మీతో మాట్లాడుతున్నాను. మీతో చెప్పకుండా తన్ని మా ఫామ్ హౌస్కి తీసుకెళ్ళానని చాలా కోపంగా ఉంది. అందుకే మీతో ఇప్పుడు చెప్పి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. జై, అంటే మ్యారేజ్ అయ్యేంత వరకు ఇలాంటివేవి పెట్టుకోకపోవడం మంచిదని నా అభిప్రాయం. ఇప్పటికి జరిగింది చాలు, కాంట్రవర్సీస్ ఎందుకు? ఏంటండి, నా మీద మీకు నమ్మకం లేదా? నో నో, నాట్ లైక్ దట్ జై. మరి నేనంటే కోపం పోలేదా ఆంటీ? అయ్యో జై, నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? వాట్ ఈస్ దిస్ ఆంటీ? ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ కల్లా తిరిగి వచ్చే టూర్కి కూడా మీరు అబ్జెక్షన్ చెప్తే నేను అలాగే అనుకోవాల్సి వస్తుంది. తర్వాత కాల్ చేస్తానని చెప్పు. జై, నేను చిన్న మీటింగ్లో ఉన్నాను.
కెన్ ఐ కాల్ యూ బ్యాక్ ఆఫ్టర్ 5 minutes? ఓకే ఆంటీ. ఓకే. ఏంటి నిత్య, నేనేం చెప్పినా వినకూడదని నువ్వు మీ మామ్ ప్లాన్ చేసుకున్నారా? వాళ్ళేం చేసుకున్నారో నాకేం తెలుసు. వాట్? వాటర్ లేదు, వంకాయ లేదు. మా అమ్మాయి గారు అదే మా అమ్మ ఒప్పుకుంటే వస్తాను, లేదంటే లేదు. చచ్చినా ఒప్పుకోను మామ్. నా జైతో దాన్ని పంపను.